హలో హాయ్ గాయస్. అయితే ఈరోజు వచ్చి నేను ఒగ్గాని చేయబోతున్నా. ఒగ్గాని ఏంటంటే మన సైడ్ అయితే ఒగ్గాని అంటారు, మన మీ సైడ్ ఏమంటారో తెలియదు. అయితే ముందుగా ఒక బాణీ తీసుకోండి, బాణీలో ఆయిల్ వేసుకోండి, ఆయిల్లో కొంచెం మిరపకాయలు వేసుకోండి, అవి బాగా వేగాక కొంచెం ఆవు జీలకర్ర వేసుకోండి, ఆ తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఉల్లిగడ్డలు వేగినాక కొంచెం టమాటో వేసుకోండి, టమాటో బాగా కొంచెం మక్కినాక కొంచెం మూసేయండి. మూసేసిన తర్వాత కొంచెం బాగా వేగినాక అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత అయిపోయింది, కొంచెం మూసి దాంట్లో మరమరాలు వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇది వచ్చి బ్యాచిలర్ స్టైల్ అనమాట. ఒకవేళ మీకు నార్మల్గా హోమ్ స్టైల్ కావాలంటే నాకు కూడా తెలియదు, మా అమ్మకి అడిగి చెప్తాను. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఏంటంటే లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకోండి, అస్సలు మరవకండి. ఇంకోటి మీకు అందరికి అడుగుదాం అనుకున్న, మహాశివరాత్రి ఎలా జరిగింది మీకు అందరికీ? మాకైతే బాగానే జరిగింది, కానీ ఫ్యామిలీతో లేను కాబట్టి నాకు వచ్చినట్టు చేసుకున్నా. అలాగే నువ్వు ఉపవాసం ఉన్నా, మీరు కూడా ఉన్నారు కదా, ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఉపవాసం రోజు ఏమేమి తీసుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. నేను ఉపవాసం రోజు సాయంత్రం రాత్రికి తీసుకున్నాను. ఏంటిదంటే ఇప్పుడు చేయబోయే వంటనే తీసుకున్నాను. సాయంత్రం పళ్ళు పలహారాలు అలాగే ఈ ఒగ్గాని. సో ఇంతే ఫ్రెండ్స్, బాయ్. ఏదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే చూసే వాళ్ళు ఎక్కువ అయ్యారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ప్లీజ్ అర్థం చేసుకోండి. రేపటి నుంచి మరిన్ని వీడియోస్ మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. ఇంతకుముందు ఉన్న వీడియోస్ చూడండి, మీకు కావాలంటే అవి బాగానే ఉంటాయి. అలాగే ఒగ్గానిలోకి కరివేపాకు కొత్తిమీర చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కొంచెం పుట్నాల పొడి వేసుకోండి, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అది. ఒకవేళ అది వేసుకోకపోతే మీకు టేస్ట్ రాదనమాట. ఇంతే ఫ్రెండ్స్, బాయ్. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు ఏ వంటలు కావాలో కూడా కామెంట్ చేయండి, ఆ వంట చేసి మీకు చూపిస్తాను. బాయ్. అయ్యో ఆగండి, బాయ్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.